గౌరీ, వెంకట్ దంపతులు ఆ రోజు తమ చిన్ననాటి స్నేహితులైన కిషోర్, అర్చన దంపతుల ఇంటికి వచ్చారు. ఏదో లోకాభిరామాయణం, ఆఫీసులు మరి కాస్త రాజకీయం మాట్లాడుకున్నాక అందరూ కలిసి భోజనం చేయటం మొదలుపెట్టారు. అప్పుడు అసలు విషయానికి వచ్చాడు కిషోర్. ఏరా వెంకట్ నిన్న డాక్టరమ్మను కలుస్తానని చెప్పారు. కలిసారా? ఏం చెప్పింది? మా ఇద్దరి టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయట. గౌరికి బిడ్డను కనే అవకాశమే లేదట. మాకు మా బిడ్డే కావాలనిపిస్తే మేము ఒక సరోగసీ తల్లిని పెట్టుకోవాలట. అది ఇష్టం లేకపోతే ఒక అనాథ బిడ్డను తీసుకుని పెంచుకోవాలట. మా విషయంలో ఇంతకంటే మార్గం లేదట చెప్పాడు వెంకట్. మరి మీరేం చేయదలుచుకున్నారు? అడిగింది అర్చన. ఎవరో అనాథ బిడ్డని పెంచుకోవటం కంటే అద్దె గర్భంతో మా సొంత బిడ్డను పెంచుకోవటం మంచిదని నిర్ణయించుకున్నాము. కొంచెం ఖరీదైన వ్యవహారమే, కానీ మా సొంత బిడ్డ కాబట్టి మేము సరోగసీకి ఓకే చెప్పాము. అద్దె గర్భానికి ఒక మహిళను, ఆవిడనే చూడమని డాక్టర్ అమ్మతో చెప్పాము, చెప్పింది గౌరీ. అద్దె గర్భానికి ఎవరో ముక్కుమొహం తెలియని మనిషిని వెతుక్కురావటం కంటే నేనే మీకు సరోగసీ తల్లిగా ఉంటాను. అఫ్ కోర్స్ మీకు ఇష్టమైతేనే, వాలంటరీగా చెప్పింది అర్చన. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నాక, నిజమా అర్చనా? మాకు ఇంతకంటే భాగ్యమేముంది చెప్పు. మాకు ఓకేనే. అన్నయ్యకి అభ్యంతరం లేకపోతే కొంచెం బిడియంతో అడిగింది గౌరీ. నాకేమీ అభ్యంతరం లేదు. నా భార్య అర్చనకి ఓకే అయితే చాలు. మన స్నేహంలో ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మన చిన్ననాటి స్నేహానికి అర్థమేముంది? కానీ ఒక షరత్తు. డబ్బుగిబ్బు అంటూ పిచ్చిమాటలతో మమ్మల్ని అవమానపరచకూడదు చెప్పాడు కిషోర్. అవును అంటూ భర్తకు మద్దత్తు పలికిందర్చన. ఆనందంతో ఒకరినొకరు కౌగలించుకున్నారు. 3 రోజులకొకసారి అర్చన ఇంటికి వచ్చి వెళ్లే గౌరీ, వెంకట్ దంపతులు వారం రోజులుగా అర్చన ఇంటికి రాలేదు. కనీసం ఫోను కూడా చేయలేదు. అర్చనే వాళ్లకు ఫోను చేస్తోంది. కాని ఇద్దరి ఫోన్లు బిజీ అని చెబుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? ఉండబట్టలేక ఆ రోజు రాత్రి అర్చన తన భర్తతో, ఏమండి, గౌరి బిడ్డ నా కడుపులో పడినప్పటి నుండి వాళ్ళిద్దరూ వారానికి 2-3 సార్లు మనింటికి వచ్చేవారు. ప్రతిరోజూ ఫోన్లు చేసి కష్టసుఖాలు అడిగి తెలుసుకునేవాళ్లు. ఎందుకనో 10 రోజుల నుండి మనింటికి రాలేదు, ఫోనూ చేయలేదు. నేను ఫోన్ చేస్తే ఇద్దరి ఫోన్లు బిజీ అంటున్నాయి. మీకేమైనా ఫోను చేసేరా? భర్తను అడిగింది అర్చన. లేదు, ఫోన్ చెయ్యలేదు. బహుశా ఆఫీసు పనులతో బాగా బిజీగా ఉండుంటారు అని కిషోర్ చెప్పిన మాటలు ఆమెకు తృప్తిని ఇవ్వలేదు. ఆ రోజు రాత్రి గౌరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వెంటనే బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయి? బలమైన ఆహారం తీసుకుంటున్నావా? మందులు వాడుతున్నావా? అని ఎన్నో ప్రశ్నలు వేసే గౌరి ఆ రోజు అవేమీ అడగలేదు. వెంకట్కి, నాకు చిన్న మనస్పర్ధ. మొగవాడిననే అహంభావంతో పొగరెక్కి ఆడుతున్నాడు. భార్యంటే బానిస అనుకుంటున్నాడు. ఇక వెంకట్తో కాపురం చెయ్యలేను. విడిపోవాలని నిర్ణయించుకున్నాం. డైవర్స్కి అప్లై చేసేము. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వద్దు అర్చనా. ఆ బిడ్డ పుడితే సమస్యలు ఎక్కువ అవుతాయి. బిడ్డ ఎవరి దగ్గర పెరగాలి అనే పోట్లాటతోనే జీవితం గడిచిపోతుంది. వెంకట్నే వద్దనుకున్న తరువాత వెంకట్ బిడ్డ మాత్రం ఎందుకు అర్చనా? ఆ బిడ్డను ఎలాగైనా తీయించేసుకో. షాక్ తిన్న అర్చన, గౌరీ, నేను చెప్పేది విను. ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించు. వెంకట్ బిడ్డ అని చెబుతున్నావే, ఏం ఆ బిడ్డ నీది కాదా? నీ రక్తం కాదా? నీ గర్భగుడ్డు నుండి అభివృద్ధి చెందిదే కదా? ఆ ప్రేమ నీకు లేకుండా పోయిందే. 5 నెలల తరువాత బిడ్డను ఎలా తీయించుకోను? పుట్టనీ గౌరీ. ఆ బిడ్డ పుడితే అదే మిమ్మల్ని కలుపుతుందని నమ్ముతున్నాను. మమ్మల్ని కలుపుతుందని నువ్వే చెబుతున్నావు చూసేవా? అందుకే వద్దంటున్నాను. నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ ఉన్నది. 3 లక్షలు ఖర్చు పెడితే చాలు. 5 నెలల గర్భానైనా తీసి పారేసి పంపుతుంది. అక్కడికి వెళ్ళి తీయించుకో. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, వద్దు, మా సొంత ఊరు ఒక గ్రామమే కదా. అక్కడ ఒక మొరటు డాక్టరమ్మ ఉంది. ఇలాంటి వాటికి పేరుమోసిన డాక్టర్. ఆమె దగ్గరకు వెళ్ళి తీయించుకుంటాను చెప్పింది అర్చన. హలో అర్చనా, బాగున్నావా? ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నేను వినలేదు. వెంకట్ మీద కోపమూ, నాలోని అహంకారమూ కలిపి నన్ను మూర్ఖురాలిగా చేసి బిడ్డ వద్దని నిర్ణయం తీసుకునేటట్లు చేసింది. ఇప్పుడు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం.
అవసరపడి బిడ్డ వద్దని చెప్పేమే. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు మాకు అర్థమయ్యింది. అవసరపడి మొగవాడు ఎన్ని నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కాని ఆడది నిదానంగా ఉండొద్దా? మాతృత్వం పొందటం ఆడవారికి దేవుడిచ్చిన వరం. మాతృత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు కాబట్టి మరో ఆడదాన్ని తల్లి చేయాలనే ఆశతో నీకు అద్దె తల్లిగా ఉండటానికి అంగీకరించేను. ఈ బిడ్డకు నేను అద్దే తల్లినే. కడుపులో పెరుగుతున్న బిడ్డను తీయించుకోవటం హత్యతో సమానమని నాకు తెలుసు కాబట్టి ఆ బిడ్డను నేను తీయించుకోలేదు. ఆగు, నేనింకా ముగించలేదు. నేను చెప్పేది పూర్తిగా విను. ఇంకో వారం 10 రోజులలో బిడ్డ పుడుతుంది. అది మా బిడ్డ. ఆ బిడ్డను మేమే పెంచుకుంటాము. నీకు ఇవ్వను అని చెప్పి ఫోను పెట్టేసింది అర్చన.